గోనెగండ్లలో వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మహిళలకు చెక్కును అందజేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, మనకు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఎంతో మేలని, చంద్రబాబును నమ్మితే మోసపోతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అందుకోసం మీరు మంచి జరిగి ఉంటే తప్పనిసరిగా జగన్కు ఓటేసి గెలిపించి మళ్ళీ సీఎంగా ఆయనను చూడాలన్నదే తన కల అని, అలాగే ఎమ్మెల్యేగా బుట్టా రేణుక గారిని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జర్నలిస్ట్ టైం, గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. చేయూత కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్ద ఆయన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి, అలాగే బసిరెడ్డి సార్ గారికి, ఎంపీపీ నసరుద్దీన్ గారికి, మండల కన్వీనర్ దొరబాబు గారికి, సిఐ గారికి, వెంకటరామరెడ్డి గారికి, యువాడి గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి అర్హత ఉంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నమ్మకం, నా ఆడపడుచులు వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన నాయకుడు. అందుకోసం ఆయన మన గడప గడపలో కూడా ఇచ్చినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం మనకు చేయూత కింద 18,750 రూపాయలు వస్తున్నాయి. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. మీరు కూడా ఒక మాట నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 బటన్లు నొక్కమంటున్నారు, ఒకటి ఎంపీకి, 2 ఎమ్మెల్యేకి. అంటే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో ఆయనను గెలిపించాలి. ఎందుకంటే మీ మీదనే నమ్మకం ఉంచుకున్నారు. ఈరోజు మన పెద్ద ఆయన బీసీ అభ్యర్థిని బలపరిచారు. ఆయన నమ్మకాన్ని ఉంచుకొని మీరు బుట్టా రేణుకమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి మీరు మీ కుటుంబం బాగుపడాలని, మీరు బాగుండాలంటే పంట మీద మీరు ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటారో, మీ పొలాల మీద ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటారో అంత కొద్ది ఎక్కువ మీ కుమారుడు, కుమార్తె వాళ్ళ చదువుపైన కూడా జాగ్రత్త తీసుకోవాలి. అటువంటప్పుడే ఇది పోటీ ప్రపంచం. ఇవాళ మన వాళ్ళు మంచి మార్కులు రాకపోతే ఎమ్మెల్యే దగ్గర పోయి ఉద్యోగం వస్తుందంటారు. కానీ ఎమ్మెల్యేలు కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. ప్రతి ఒక్కరికి మెరిట్, మంచి మార్కులు ఎవరు వచ్చింటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలా. మీరు రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువే ముఖ్యమైన ఆస్తి. మీ పొలం ఎంత ముఖ్యమైన ఆస్తో మీ పిల్లల చదువు కూడా అంత ముఖ్యమైన ఆస్తి. గమనించి మీ పిల్లలు బాగా చదివి చెప్పాలా, బాగా పైకి రావాలా, వృద్ధిలోకి రావాలా. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చారు నా వాళ్ళు ఏమంటే పొరపాటున వాళ్ళు ఎట్లున్నారు ఏం లేదు, కానీ చాలా తొందరలో మిమ్మల్ని రమ్మన్నారు. కాబట్టి అది అందుకు లేట్ అయినందుకు క్షమించండి. తర్వాత నా టర్మ్ కూడా అయిపోతూ ఉంది. బుట్టా రేణుకమ్మ గారిని మన సీఎం గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మనమందరము ఆమెకు ఓట్లు వేసి పెద్ద మెజార్టీతో గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మన సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. మనము సుఖశాంతితో ఉంటాము. అదే చంద్రబాబు మాటలు అంటే పోయిన తూరి రుణమాఫీ చేస్తానే సగం మందికి వేసా, సగం మందికి చేయలే. అదేవిధంగా బాబు వస్తే జాబ్ వస్తుందనే తెలుగు జాబ్ రాలేదు, కానీ బాబు వచ్చా, కరువు వచ్చా. మీరంతా చూసింటారు కరువు వచ్చా. కాబట్టి పంటలకు రేట్లు పడిపోయాయి. కాబట్టి ఎప్పుడు చంద్రబాబుని నమ్మద్దండి. చంద్రబాబు అంతా కుయుక్తిపరుడు. రేపు ఎలక్షన్స్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు, ఫ్యాన్ గుర్తుకి బుట్టా రేణుకమ్మ గారికి ఓటేసి మనం అందరం పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.